ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా బాడీలో హీట్ నియంత్రణ చేస్తుంది. పేగు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు నీరు ఎంతో అవసరం. ఒక్క నీరు తక్కువైతే చాలు, శరీరంలోని ప్రతి అవయవం పనితీరు క్రమం తప్పుతుంది. అందుకే సరైన పరిమాణంలో నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రధానంగా వేసవిలో మరింత ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. మండే ఎండల్లో పదే పదే గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. అలాంటప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని నీరు. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉపయోగిస్తుండడం వల్ల మరో ఆలోచన చేయకుండా కూలింగ్ వాటర్ తాగేస్తున్నారు. ఫ్రిడ్జ్లో కూలింగ్ చేసిన నీరు ఎండాకాలంలో తాగితే ఏం కాదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కూలింగ్ వాటర్ ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరైనా చెప్పినా మాకేం కాదని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. సరిపడతాయో లేదో తెలుసుకోకుండా ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే దుష్ప్రభావాలు తప్పవు. సాధారణంగానే ఎక్కువ చల్లగా ఉన్న నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఆహారం జీర్ణమవడం కష్టంగా మారుతుంది. తెలియని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూలింగ్ వాటర్ మరింత హానికరంగా మారుతుంది. జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకు చల్లటి నీరు తోడైతే కొవ్వు శాతం మరింత పెరుగుతుంది. బరువు తగ్గడంలో ఇబ్బందులు ఏర్పడి ఊబకాయం సమస్య పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ చల్లగా ఉన్న నీరు తాగితే పంటి నొప్పి, జీవుమన్న అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా దంతాలు చాలా సున్నితంగా ఉన్నవారికి లేదా నోటి సమస్యలు ఉన్నవారికి చల్లటి నీరు బాధాకర అనుభవాన్ని మిగులుస్తుంది. చల్లటి నీరు కొంతమందికి అస్సలు సరిపోదు. అలాంటి వారికి తాగిన వెంటనే గొంతు నొప్పి రావచ్చు. కొందరికి పదే పదే తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు చల్లటి నీటిని తాగితే మెదడు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఎండలో తిరిగి వెంటనే చల్లటి నీరు తాగితే రక్తనాళాలు వ్యాకోచించేలా చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వీలైనంత వరకు తక్కువ చల్లగా ఉన్న నీటిని తాగటం మంచిది. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే చెబుతుంటారు. అలాగే ఫ్రిడ్జ్ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికి పై సమస్యలు వస్తాయని స్పష్టమైన సమాచారం లేదు.